హాయ్ అండి. ఎస్టర్డే మనం క్యూఐ ఇంట్రడక్షన్ సెషన్ చూసాం. కాకపోతే ఎస్టర్డే క్లాస్ అంతా ఇంగ్లీష్లో ఉంది. సేమ్ అదే క్లాస్ని ఈరోజు నేను తెలుగులో మీకోసం తీసుకుంటున్నా. నేను క్లాస్ తీసుకుంటున్నా. ఒకసారి చూడండి. ఇనీషియల్గా క్యూఐలోకి వెళ్ళడానికన్నా ముందర మనకి హెచ్డిఎల్సి అంటే ఏంటో తెలియాలండి. హెచ్డిఎల్సి మీన్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. So software development life cycle means, so what are the steps in a software development? అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉండేటటువంటి స్టెప్స్ ఏంటంటే, సో బిగినింగ్ టు ఎండింగ్, ఒక సాఫ్ట్వేర్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండేటటువంటి స్టెప్స్ ఏంటంటే అనేదాన్ని ఎస్డిఎల్సి అంటున్నాం. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ స్టెప్స్ టు డెవలప్ ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉండేటటువంటి స్టెప్స్ ఏంటంటే, సి ద ఫస్ట్ స్టెప్ ఈస్ రిక్వైర్మెంట్ కలెక్షన్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, మీకు అందరికీ అర్థం కావడానికి. సి ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక బ్యాంక్ తీసుకోండి. ఒక ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఏదైనా ఒక బ్యాంక్ తీసుకోండి. ఓల్డెన్ డేస్లో, ఒక 20 years బ్యాక్ లేదా 25 years బ్యాక్, మన ఒక బ్యాంక్కి డిపాజిట్స్ లేదా విత్డ్రా కోసం వెళ్తే, మీరు ఒక డిపాజిట్ చేశారనుకోండి. ఆ డిపాజిట్ డీటెయిల్స్ వాళ్ళ ఒక బుక్లో ఎంటర్ చేసేయాలి. బట్ నవ్ డేస్ ఏమైనా బుక్లో ఎంటర్ చేస్తున్నారండి? కాదు కదా. సో మీరు డిపాజిట్ చేయాలన్నా, మీరు విత్డ్రా చేయాలన్నా, సో లోన్స్కి అప్లై చేసిన, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ కంప్యూటర్ ఓన్లీ. ఓకే. సో దట్ మీన్స్ ఇన్ ఓల్డెన్ డేస్, ఒక 20 years బ్యాక్ 25 years బ్యాక్, మనం డిపాజిట్ చేయాలన్నా మన పేరు మీద ఒక బుక్ ఉండేది. ఆ బుక్ తీసుకొని ఆ లెడ్జర్ బుక్లో మన డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ చేసేవారు. బట్ నవ్ డేస్ అలా కాదు కదా. సో అంటే ఆ బ్యాంక్ వాడు ఆ బుక్లో డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి బదులుగా వాడికి ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఆ సాఫ్ట్వేర్ కోసం వాడేమి సాఫ్ట్వేర్ డెవలప్ చేయలేడు కదండి. బ్యాంక్ వాడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, ఒక ఐటీ కంపెనీని అప్రోచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనందరికీ తెలిసింది విప్రో కంపెనీని అప్రోచ్ అయ్యాడు అనుకుందాం. ఎనీ ఐటీ కంపెనీ వాడి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా చెప్తాడు. లైక్ నాకు డిపాజిట్స్ చేసుకోవడానికి ఒక పేజ్, విత్డ్రాస్కి ఒక పేజ్, లోన్స్ కోసం ఒక పేజ్. సో లైక్ దట్ ఆ బ్యాంక్ వాడి రిక్వైర్మెంట్స్, వాడి అవసరాలన్నీ కూడా ఒక ఐటీ కంపెనీకి చెప్తాడు. సో చెప్పి ఇలాంటి ప్రాజెక్ట్ నాకు ఒకటి కావాలి అని ఇనీషియల్గా ఒక రిక్వైర్మెంట్ అనేది చెప్తాడండి ఐటీగా. దెన్ మన ఐటీ కంపెనీలో, మన సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక టీం ఉంటుంది. ద టీమ్ ఈస్ రిక్వైర్మెంట్ కలెక్షన్ టీమ్ ఆర్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ టీమ్. ఆ రిక్వైర్మెంట్ కలెక్షన్ టీం అనేది క్లయింట్ ఏరియాకి వెళ్ళి, మన ఎగ్జాంపుల్లో మన ఐసిఐసిఐ బ్యాంక్ కానీ వాట్ ఎవర్ దట్ మేబీ, ఆ క్లయింట్ ఏరియాకి వెళ్ళి క్లయింట్తో డిస్కస్ చేసి, సో ఒక రిక్వైర్మెంట్స్ అన్ని క్లియర్గా అడిగి తెలుసుకొని, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్డెప్త్గా రిక్వైర్మెంట్స్ అన్నిటిని అడిగి తెలుసుకొని, సో దాన్ని ఒక డాక్యుమెంటేషన్ రూపంలో తీసుకొస్తారంట. సో ఆ డాక్యుమెంటేషన్నే బిఆర్ఎస్ అండ్ ఎఫ్ఆర్ఎస్ అంటారు. బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అండ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. సో మన ఐటీ కంపెనీలో ఒక టీం ఉంటుంది, రిక్వైర్మెంట్ కలెక్షన్ టీమ్ ఆర్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ టీమ్. ద టీమ్ విల్ గో టు ద క్లయింట్ ఏరియా. They will discuss with the client, they gather the requirements, and they documented the requirements as a BRS and FRS. సో రిక్వైర్మెంట్స్ని కలెక్ట్ చేసి దాన్ని ఒక డాక్యుమెంటేషన్ రూపంలో చేస్తారండి. బిఆర్ఎస్ ఎఫ్ఆర్ఎస్, బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అండ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ రూపంలో డిజైన్ చేస్తారు. అయితే ఇందులో క్యూఐ ఇంజనీర్ ఎక్కడైనా ఇన్వాల్వ్ అవుతున్నారా అంటే మన జాబ్ ఏమైనా ఉందా అంటే లేదండి. సో మన జాబ్ ఉండేది ఓన్లీ టెస్టింగ్. సో ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద టెస్టింగ్, అంటే మనం టెస్టింగ్లోకి వెళ్ళడానికన్నా ముందర యు మస్ట్ నో ఆల్ దీస్ థింగ్స్. కంపల్సరీ మనకి ఇవన్నీ తెలియాల్సిందే. ఓకే. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఫీజిబిలిటీ అనాలిసిస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫీజిబిలిటీ? సో ఫీజిబిలిటీ అంటే అర్థం ఏంటంటే, ఫీజిబిలిటీ మీన్స్ పాసిబిలిటీ. ఏదైనా ఒక టాస్క్ని పర్ఫామ్ చేయడానికి మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, దాన్ని ఏమంటున్నాం ఇక్కడ? ఫీజిబిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను అమీర్పేటలో ఉన్నా, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. నా దగ్గర ఉండే ఫీజిబిలిటీస్ ఏంటండి, పాసిబిలిటీస్ ఏంటి? బస్సులో వెళ్ళచ్చు, లేదా క్యాబ్లో వెళ్ళచ్చు, లేదా బైక్ మీద వెళ్ళచ్చు. సో లైక్ దట్ ఐ హ్యావ్ ఏ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. సో అవుట్ ఆఫ్ దట్, అకార్డింగ్ టు మై బడ్జెట్, నా బడ్జెట్ని బేస్ చేసుకొని, అకార్డింగ్ టు మై కంఫర్టబిలిటీ, నా కంఫర్టబిలిటీని బేస్ చేసుకొని, అకార్డింగ్ టు ద టైమింగ్, అది మిడ్ నైటా లేదా మార్నింగ్ ఆఫ్టర్నూన్, ఆ టైమింగ్ బేస్ చేసుకొని ఐ హ్యావ్ టు చూస్ విచ్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. బస్ అయితే బాగుంటుందా, బైక్ అయితే బాగుంటుందా, క్యాబ్ అయితే బాగుంటుందా అనేది మనం డెసిషన్ తీసుకుంటాం.
ఇక్కడ కూడా సేమ్ అండి, ఫీజిబిలిటీ అనాలిసిస్లో మెయిన్గా ఒక 4 ఇష్యూస్ని అనాలిసిస్ చేస్తారట. ఏంటి ఆ 4 ఇష్యూస్ చూడండి. ద ఫస్ట్ వన్ ఈస్ డొమైన్ అనాలిసిస్. దట్ మీన్స్ ప్రాజెక్ట్ అనేది ఏ డొమైన్కి రిలేటెడ్, బ్యాంకింగ్ డొమైనా, లేదా ఇన్సూరెన్స్ డొమైనా, టెలికాం డొమైనా, హెల్త్ కేర్ డొమైనా. మన భాషలో చెప్పాలి అంటే ప్రాజెక్ట్ ఏ సెక్టార్కి సంబంధించింది, అంటే బ్యాంకింగ్ రిలేటెడ్ ప్రాజెక్టా, ఇన్సూరెన్స్ రిలేటెడ్ ప్రాజెక్టా, లేదా హెల్త్ కేర్ రిలేటెడ్ అంటే హాస్పిటల్కి సంబంధించిందా అనేది ఫస్ట్ డొమైన్ అనేది ఇక్కడ డెసిషన్ తీసుకుంటారు. ద నెక్స్ట్ వన్ ఈస్ ద టెక్నాలజీ. ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి ఏ టెక్నాలజీ అయితే బాగుంటుంది, ఐదర్ డాట్ నెట్ ఆర్ జావా అండ్ సో అండ్ సో. రిసోర్సెస్, ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి అవసరమయ్యేటటువంటి రిసోర్సెస్ ఏంటంటే లైక్ హార్డ్వేర్ రిసోర్స్ ఏం అవసరం, సాఫ్ట్వేర్ రిసోర్స్ ఏం అవసరం, హ్యూమన్ రిసోర్స్ మ్యాన్ పవర్ ఎంత అవసరం, ఇవన్నీ కూడా ఇక్కడ డెసిషన్ తీసుకుంటారు. నెక్స్ట్ వన్ ఈస్ టైమ్ అండ్ బడ్జెట్. సో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది అండ్ ఎంత బడ్జెట్, ఐ మీన్ ఎంత కాస్ట్ పడుతుంది. సో ఇలాంటి ఇష్యూస్ అన్నిటిని కూడా ఫీజిబిలిటీ అనాలిసిస్లో అనలైజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా యాజ్ ఎ క్యూఐ ఇంజనీర్గా, ఐ మీన్ యాజ్ ఎ టెస్ట్ ఇంజనీర్గా మన జాబ్ అయితే ఏం లేదండి. ఓకే, ఇది కూడా మీరు తెలుసుకోవడానికి మాత్రమే. నెక్స్ట్ వన్ ఈస్ డిజైనింగ్. సో వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ హియర్. ఇక్కడ మనకి 2 రకాల డాక్యుమెంట్స్ ఉంటాయండి, హెచ్ఎల్డి అండ్ ఎల్ఎల్డి. హెచ్ఎల్డి స్టాండ్స్ ఫర్ హై లెవెల్ డిజైనింగ్, ఎల్ఎల్డి స్టాండ్స్ ఫర్ లో లెవెల్ డిజైన్. సో హెచ్ఎల్డిలో కంప్లీట్ ప్రాజెక్ట్ తరగ ఆర్కిటెక్చర్ ఉంటుందండి. వెరేజ్ ఎల్ఎల్డిలో ఇండివిజువల్ మాడ్యూల్, మీ ప్రాజెక్ట్లో 3-4 మాడ్యూల్స్ ఉన్నాయనుకుందాం. సో ప్రతి మాడ్యూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఎల్ఎల్డిలో ఉంటుంది. సో హెచ్ఎల్డిలో కంప్లీట్ ప్రాజెక్ట్ తరగ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఎల్ఎల్డిలో ఇండివిజువల్ మాడ్యూల్, మీ ప్రాజెక్ట్లో ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయో ప్రతి మాడ్యూల్కి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఎల్ఎల్డిలో ఉంటుంది. సో ఇక్కడ కూడా మన జాబ్ అంటూ ఏమీ లేదు. నా కమింగ్ టు ద కోడింగ్. కోడింగ్ ఈజ్ డన్ బై ద డెవలపర్. కోడింగ్ ఎవరు చేస్తారండి, మన డెవలపర్ లేదా మన ప్రోగ్రామర్స్ చేస్తారు. సో దే విల్ డెవలప్ ద సోర్స్ కోడ్ హియర్. ఇక్కడ వాళ్ళు సోర్స్ కోడ్ని డెవలప్ చేస్తారండి. సోర్స్ కోడ్ మీన్స్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి అవసరమయ్యే కోడ్, సోర్స్ కోడ్ అంటారు. సో ఇక్కడ మన ప్రోగ్రామర్స్ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తారు విత్ యూజింగ్ అదే సోర్స్ కోడ్. ఆఫ్టర్ ద డెవలప్మెంట్ నౌ కమింగ్ టు అవర్ జాబ్, టెస్టింగ్. ఇది ఇక్కడ మన జాబ్ అనేది స్టార్ట్. యాజ్ ఎ క్యూఐ ఇంజనీర్ మన జాబ్ ఏంటండి, వీ నీడ్ టు డౌన్లోడ్ ద రిక్వైర్మెంట్స్. ఈ పైన ఉన్న రిక్వైర్మెంట్స్ ఏవైతే మన కంపెనీలో ఇనీషియల్గా రిక్వైర్మెంట్ కలెక్షన్ టీమ్ ఏవైతే రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసిందో, వీ నీడ్ టు డౌన్లోడ్ దట్ రిక్వైర్మెంట్స్. ఆ రిక్వైర్మెంట్స్ని మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని వీ నీడ్ టు స్టడీ దట్ రిక్వైర్మెంట్స్. ఆ రిక్వైర్మెంట్స్ని మనం స్టడీ చేసి బేస్డ్ ఆన్ దట్ రిక్వైర్మెంట్స్ వీ నీడ్ టు టెస్ట్ ద అప్లికేషన్. ఆ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ అప్లికేషన్ని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో యాజ్ ఏ టెస్ట్ ఇంజనీర్ మనం మెయిన్గా చేసేది వెరిఫికేషన్, ఐ మీన్ కంపారిజన్ అండి. సో క్లయింట్ రిక్వైర్మెంట్స్ అన్ని స్టడీ చేయడం, రిక్వైర్మెంట్లో ఉండే ప్రతి ఇష్యూ కూడా మేము ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ అయిందా లేదా అనేది చెక్ చేస్తూ ఉంటాం. ఈ కంపారిజనే మన మెయిన్ జాబ్. అయితే దీనికోసం మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి, మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్. సో మాన్యువల్ టెస్టింగ్ మీన్స్ మీరు ఎలాంటి టూల్ యూజ్ చేయకుండా టెస్ట్ చేస్తే అది మాన్యువల్ టెస్టింగ్ అండి. టూల్స్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి మీరు టెస్ట్ చేస్తే అది ఆటోమేషన్ టెస్టింగ్ అవుతుంది. ఓకే, సో ప్రజెంట్ అయితే మనకి ఆటోమేషన్లో సిలీనియం విత్ జావా అనేది ప్రజెంట్ మార్కెట్ బాగుంది. సో ఇక్కడ మనం కూడా చెప్పేది సిలీనియం విత్ జావా చెప్తారు. అయితే సిలీనియం విత్ జావా అనగానే చాలామంది ప్రోగ్రామింగ్ కోసం భయపడతా ఉంటారు. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదండి. ఒక ప్యూర్ నాన్ ఐటీ పర్సన్ కూడా ఈజీగా సిలీనియం విత్ జావా నేర్చుకోగలుగుతారు. ఓకే, సో అందులో కూడా ఇనీషియల్గా నేను జావా, కోర్ జావా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద జావా, జావా కంప్లీట్ అయిన తర్వాత మనం సిలీనియంలోకి వెళ్తూ ఉంటాం. ఒక పర్సన్కి మాన్యువల్ టెస్టింగ్ వచ్చి ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఆటోమేషన్ టెస్టింగ్ కూడా వచ్చి ఉండాలి. రెండు వచ్చి ఉంటే మనం మార్కెట్లో ఈజీగా సస్టైన్ అవ్వగలుగుతూ ఉంటాం. ఓకే, సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఆఫ్టర్ దిస్ టెస్టింగ్. అయితే చాలామందికి డౌట్ ఉంటుంది, క్యూఐ ఇంజనీర్ ఆర్ టెస్ట్ ఇంజనీర్ రెండు సేమ్ అండి. మీరు క్యూఐ ఇంజనీర్ అన్నా టెస్ట్ ఇంజనీర్ అన్నా ఒకటే. ఓకే, అండ్ మీరు జాబ్కి అప్లై చేసేటప్పుడు కొన్ని దగ్గర మీరు క్యూఏ జాబ్ లేదా టెస్టింగ్ జాబ్ ఎనీథింగ్ ఈజ్ సేమ్. నౌ కమింగ్ టు ద రిలీజ్ అండ్ మెయింటెనెన్స్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద టెస్టింగ్ ఫైనల్గా అప్లికేషన్ని క్లయింట్ ఏరియాలో ఇన్స్టాల్ చేయడాన్ని రిలీజ్ అంటున్నాం. సో ఆఫ్టర్ దట్ రిలీజ్ తర్వాత క్లయింట్కి ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా క్లయింట్కి ఏమైనా మోడిఫికేషన్స్ అవసరం అనుకున్నా,
సో దట్ విల్ టేక్ కేర్ బై ద మెయింటెనెన్స్ టీమ్ అనేది చూసుకుంటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మెయింటెనెన్స్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు ఒక ఏసీ కొన్నారు, లేదా ఒక ఫ్రిడ్జ్ కొన్నారు, లేదా ఒక టీవీ కొన్నారు. సో మీ ఇంట్లో ఉండే ఈ ప్రోడక్ట్స్ కొనేటప్పుడు మీకు మెయింటెనెన్స్ పీరియడ్ ఇస్తారు కదండి, 1 year 2 years, మన భాషలో వారంటీ, సో అండ్ సో. సో ఇన్ దట్ పీరియడ్, ఆ మెయింటెనెన్స్ పీరియడ్లో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూ, దెన్ దే విల్ కమ్ టు యువర్ హోమ్. సో మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళే మీ ఇంటికి వచ్చి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఉంటారు కదండి, సేమ్ అండి. సో ఆఫ్టర్ రిలీజింగ్ ద ప్రాజెక్ట్, మీకు ఏమైనా ద క్లయింట్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టయితే మన మెయింటెనెన్స్ టీం లేదా ప్రొడక్షన్ సపోర్టింగ్ టీం అనేది వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఉంటుంటారు. సో ఇక్కడ వెండర్ అనే ఒక వర్డ్ ఉంది, క్లయింట్ అనే ఒక వర్డ్ ఉంది. వెండర్ మీన్స్ హూ డెవలప్స్ ద ప్రాజెక్ట్ని డెవలప్ చేసే కంపెనీ లేదా డెవలప్ చేసే పర్సన్ కానీ ఆ కంపెనీని కానీ ఇక్కడ మనం వెండర్ అంటున్నాం. సో ఎవరి కోసం అయితే మనం ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నాం వాళ్ళని ఏమంటున్నాం అండి, క్లయింట్ అంటున్నాం. సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో విప్రో సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్స్ ఏ ప్రాజెక్ట్ ఫర్ ఐసిఐసిఐ బ్యాంక్. సో విప్రో సాఫ్ట్వేర్ కంపెనీ ఐసిఐసిఐ బ్యాంక్కి ప్రాజెక్ట్ డెవలప్ చేస్తుంది అనుకుంటున్నాం ఎగ్జాంపుల్గా. సో ఎగ్జాంపుల్లో ఎవరు వెండర్ అవుతారు, ఎవరు క్లయింట్ అవుతారండి? సో డెవలప్ చేసేది విప్రో కాబట్టి విప్రోని మనం వెండర్ అంటున్నాం. సో ఎవరి కోసం డెవలప్ చేస్తున్నారు, ఐసిఐసిఐ కోసం డెవలప్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని మనం ఏమంటున్నాం అండి, క్లయింట్ అంటున్నాం. సో జస్ట్ ఇట్ ఈస్ ఎ రఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎస్డిఎల్సి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు ఏం జరుగుతుంది, ఈ స్టెప్స్ని మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే. సో నా కమింగ్ టు ద టెస్ట్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీస్. నేను యాజ్ అ క్యూఐ ఇంజనీర్గా మన జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మనం ఏంటేంటి చేయాలి? సో ఆల్రెడీ మీకు తెలిసిందేనండి, ఇనీషియల్గా యాజ్ అ క్యూఐ ఇంజనీర్గా మనం చేయాల్సిన జాబ్ ఏంటంటే వీ నీడ్ టు డౌన్లోడ్ ద రిక్వైర్మెంట్స్. మన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి, బీఆర్ఎస్ అండ్ ఎఫ్ఆర్ఎస్. సో మనం ఫ్యూచర్ క్లాసెస్లో బీఆర్ఎస్ టెంప్లెట్ ఎలా ఉంటుంది, ఎఫ్ఆర్ఎస్ టెంప్లెట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్ క్లాసెస్లో చూస్తామండి. సో లైక్ టెంప్లెట్ అంటే స్ట్రక్చర్ అండి, మన భాషలో బీఆర్ఎస్ స్ట్రక్చర్ లేదా బీఆర్ఎస్ ఫార్మాట్. సో వాట్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ బీఆర్ఎస్, వాట్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ ఎఫ్ఆర్ఎస్? సో ఇవన్నీ కూడా మనం 1 by 1 మనం ఫ్యూచర్లో మాట్లాడుకుంటాం. సో ఇనీషియల్లీ వీ నీడ్ టు డౌన్లోడ్ ద రిక్వైర్మెంట్స్. సో రిక్వైర్మెంట్స్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వీ నీడ్ టు స్టడీ ద రిక్వైర్మెంట్స్ని చదవాల్సి ఉంటుంది. సో దే విల్ గివ్ ఎ టైం, మనకి రిక్వైర్మెంట్ స్టడీ చేయడానికి టైం ఇస్తారండి. ఆ టైం పీరియడ్లో వీ నీడ్ టు స్టడీ అవర్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్. సో రిక్వైర్మెంట్ స్టడీ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తాయి, ఆ డౌట్స్ని మీరు ఆర్సిఎన్లో ఫిల్ చేస్తారండి. ఆర్సిఎన్ మీన్స్ రిక్వైర్మెంట్ క్లారిఫికేషన్ నోట్. రిక్వైర్మెంట్ క్లారిఫికేషన్ నోట్, దీన్నే క్లారిఫికేషన్ డాక్యుమెంట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మీ రిక్వైర్మెంట్ మీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్లో ఏమైనా డౌట్స్ వస్తే డౌట్స్ ఇక్కడ ఫిల్ చేసి యూ నీడ్ టు సెండ్ ద డౌట్స్ టు ఎస్ఎంఈ, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ లేదా డొమైన్ ఎక్స్పర్ట్ లేదా బిజినెస్ అనలిస్ట్ లేదా ఆథర్ ఆఫ్ ద డాక్యుమెంట్. సో డౌట్స్ని మీరు అకార్డింగ్ టు యువర్ కంపెనీ స్టాండర్డ్స్ యూ నీడ్ టు సెండ్ ద డౌట్స్ టు దిస్ పర్టికులర్ పీపుల్. సో వన్స్ యువర్ డౌట్స్ ఆర్ రెక్టిఫైడ్, ఒకసారి మీ డౌట్స్ అన్ని రెక్టిఫై అయిన తర్వాత దెన్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద టెస్టింగ్. సో మన టెస్టింగ్లో హార్ట్ ఆఫ్ ద జాబ్ ఏంటి అంటే టీసీ ప్రిపరేషన్ అండి, టెస్ట్ కేస్ ప్రిపరేషన్. సో బట్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద టెస్ట్ కేసెస్ వీ షుడ్ ఐడెంటిఫై ద టెస్ట్ సినారియోస్. ఇనీషియల్గా మనం టెస్ట్ సినారియోస్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో టెస్ట్ సినారియోస్ మీన్స్ ద మెయిన్ ఫంక్షనాలిటీస్ టు బి టెస్టెడ్. అంటే మనం టెస్ట్ చేయాల్సినటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటి, మెయిన్ ఫంక్షనాలిటీస్ ఏంటి అనేది ఇక్కడ ఇనీషియల్గా ఐడెంటిఫై చేస్తాం. సో అండర్ ద సినారియోస్ అగైన్ యూ నీడ్ టు ప్రిపేర్ ద టెస్ట్ కేసెస్. ఇవన్నీ ఇక్కడ మనం చూస్తామండి, టెస్ట్ కేసెస్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాం. ఎగ్జాంపుల్గా కూడా చూడండి, ఇక్కడ మీకు మన డాక్యుమెంటేషన్లో టెస్ట్ సినారియోస్, టెస్ట్ కేసెస్, టెస్ట్ డేటా ఇవన్నీ కూడా ఇక్కడ ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఫ్యూచర్లో 1 by 1 మాట్లాడుకుందాం. ఓకే. సో ఇది ఒక జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమేనండి. సో ఫ్యూచర్లో మనం 1 by 1 రిలేటెడ్ టాపిక్స్ మాట్లాడుకుందాం. ఓకే. అయితే ఇక్కడ మెయిన్గా టెస్ట్ కేస్ ప్రిపరేషన్లో మనం డిపెండ్ అయ్యేది యూస్ కేసెస్ పైన డిపెండ్ అవుతా ఉంటాం. సో యూస్ కేసెస్ ఎక్కడ ఉంటాయండి, యూస్ కేసెస్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ ఎఫ్ఆర్ఎస్. యూస్ కేసెస్ మనకి ఎఫ్ఆర్ఎస్లో ఉంటాయండి. ఎఫ్ఆర్ఎస్ మీన్స్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. సో ఎఫ్ఆర్ఎస్ చదివేటప్పుడు ఎఫ్ఆర్ఎస్లో మీకు యూస్ కేసు ఉంటుంది. ఈ యూస్ కేసుని బేస్ చేసుకొని మనం టెస్ట్ కేసెస్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది.
సమ్ టైమ్స్ కొన్నిసార్లు యూజ్ కేస్ని ఒక సపరేట్ డాక్యుమెంట్ రూపంలో కూడా మనకి ఇవ్వచ్చండి. సో ఆ యూజ్ కేస్ని చదివి ఆ యూజ్ కేస్ని బేస్ చేసుకొని మనం టెస్ట్ కేసెస్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో యూజ్ కేసులో ఏముంటుంది అంటే యూజ్ కేస్ ఈస్ కంటైనింగ్ ద యాక్టర్ యాక్షన్ అండ్ సిస్టమ్ రెస్పాన్స్. అంటే ప్రాజెక్ట్లో మీరు ఎలాంటి యాక్షన్స్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ నుంచి వచ్చే రెస్పాన్సెస్ ఎలా ఉంటాయి అనేది మనకి యూజ్ కేసులో ఉంటుందండి. సో టెస్ట్ కేసులో మనం ఏం చేస్తాం, ఆ పర్టికులర్ యాక్షన్ పర్ఫామ్ చేసి రియల్గా ఆ అవుట్పుట్ వస్తుందా లేదా చూస్తాం. రియల్గా అవుట్పుట్ వస్తే ఓకే, టెస్ట్ కేస్ పాస్. సో రియల్గా అవుట్పుట్ రాకపోతే టెస్ట్ కేస్ ఈస్ ఫెయిల్యూర్. సో లైక్ దట్. సో అయితే ఈ టెస్ట్ కేస్ని ఇంప్లిమెంట్ చేయడానికి, ఐ మీన్ ఎగ్జిక్యూట్ చేయడానికి వాట్ ఎవర్ ద డేటా ఈజ్ రిక్వైర్డ్, అవసరమైన డేటాని ఏమంటున్నాం అండి, టెస్ట్ డేటా అంటున్నాం. సో test data means the data which is used to implement your test case or execute your test case. For example, test case అనేది ఒక లాగిన్ వెరిఫికేషన్ అనుకుందాం. సో లాగిన్ విత్ ఎ వ్యాలిడ్ ఇన్పుట్, లాగిన్ విత్ ఎ ఇన్వాలిడ్ ఇన్పుట్, లైక్ దట్. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీకు ఏం అవసరం అండి, వ్యాలిడ్ ఇన్పుట్ మీన్స్ వ్యాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాల్సి ఉంటుంది, అండ్ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాల్సి ఉంటుంది. ఆ వ్యాలిడ్ యూజర్ నేమ్ అండ్ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ దాన్ని ఇక్కడ మనం ఏమంటున్నామండి, టెస్ట్ డేటా అంటున్నాం. See, as a QA engineer, you need to test the application with a valid inputs as well as invalid inputs also. మీరు ప్రాజెక్ట్ని వ్యాలిడ్ ఇన్పుట్స్తో టెస్ట్ చేయాల్సి ఉంటుందండి, ఇన్వాలిడ్ ఇన్పుట్స్తో కూడా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. దాన్నే మనం పాజిటివ్ టెస్టింగ్ అండ్ నెగటివ్ టెస్టింగ్ అని పిలుస్తూ ఉంటాం. అంటే వ్యాలిడ్ ఇన్పుట్స్ ఇస్తే మీ ప్రాజెక్ట్ అనేది యాక్సెప్ట్ చేయాలి, ఇన్వాలిడ్ ఇన్పుట్ ఇచ్చేటప్పుడు మీ ప్రాజెక్ట్ అనే దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలి. సో ఇక్కడ మీరు పాజిటివ్ టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది, నెగటివ్ టెస్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో యూ నీడ్ టు ప్రిపేర్ ద వ్యాలిడ్ డేటా అండ్ యూ నీడ్ టు ప్రిపేర్ ద ఇన్వాలిడ్ డేటా ఆల్సో. ఫ్యూచర్లో మనం టెస్ట్ డేటా ప్రిపరేషన్ కూడా చూస్తాం. నెక్స్ట్ వన్ ఈస్ ద ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్. సో ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ మీన్స్ సింపుల్ ఇట్ ఈస్ అ మ్యాపింగ్ బిట్వీన్ ద రిక్వైర్మెంట్స్ అండ్ టెస్ట్ కేసెస్. ఇంకా మన భాషలో చెప్పాలి అంటే ఇట్స్ అ మ్యాపింగ్ బిట్వీన్ యువర్ యూస్ కేసెస్ అండ్ టెస్ట్ కేసెస్. ఏ యూస్ కేస్ అండర్లో మీరు ఏ ఏ టెస్ట్ కేసెస్ని ప్రిపేర్ చేశారు. యూస్ కేస్ 1 అండర్లో మీకు టెస్ట్ కేసెస్ ఏమొచ్చాయి, యూస్ కేస్ 2లో ఏమొచ్చాయి, యూస్ కేస్ 3లో ఏమొచ్చాయి. ఈ మ్యాపింగ్ని మనం ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ అంటాం. దానికి ఒక సెపరేట్ టెంప్లెట్ ఉంటుంది, ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్ టెంప్లెట్ అని. సో వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ ఫ్యూచర్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈస్ వీ నీడ్ టు ఎగ్జిక్యూట్ అవర్ టెస్ట్ కేసెస్. మనం ప్రిపేర్ చేసిన టెస్ట్ కేసెస్ని ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తామండి, వీ నీడ్ టు ఎగ్జిక్యూట్ ఆన్ ద బిల్డ్ పైన ఎగ్జిక్యూట్ చేస్తాం. వాట్ ఈస్ అ బిల్డ్? సో బిల్డ్ అంటే ఏంటండి, ఏం లేదండి, బిల్డ్ మీన్స్ ఇట్ మే బి ఏ అప్లికేషన్ ఆర్ ఇట్ మే బి ఏ పార్ట్ ఆఫ్ ద అప్లికేషన్ విచ్ ఈస్ రెడీ ఫర్ టెస్టింగ్. అంటే బిల్డ్ అనేది ఒక కంప్లీట్ అప్లికేషన్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఒక పార్ట్ ఆఫ్ ద అప్లికేషన్ అయినా అయి ఉండొచ్చు, విచ్ ఈస్ రెడీ ఫర్ టెస్టింగ్. టెస్టింగ్కి రెడీగా ఉంటే దాన్ని మనం బిల్డ్ అని పిలుస్తాం. ఓకే, so we need to execute our test cases or we need to implement our test cases on the build. బిల్డ్ పైన టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కొన్ని టెస్ట్ కేసెస్ మీకు పాస్ అవ్వచ్చు, కొన్ని టెస్ట్ కేసెస్ మీకు ఫెయిల్ అవ్వచ్చు. సో టెస్ట్ కేస్ పాస్ అని ఎప్పుడు చెప్తారండి, టెస్ట్ కేసులో మనకి ఎక్స్పెక్టెడ్ వాల్యూ అండ్ యాక్చువల్ వాల్యూ అనేది ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ రెండు మ్యాచ్ అయితే పాస్, ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ రెండు మిస్ మ్యాచ్ అయితే ఫెయిల్ అంటే. సో మన రియల్ లైఫ్లో కూడా అంతే కదండి, మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అదే ఇష్యూ జరిగింది అనుకోండి, సేమ్ థింగ్ జరిగింది అనుకోండి, వీఆర్ హ్యాపీ. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసింది జరగలేదు, ఇంకోలా జరిగింది, వీఆర్ నాట్ హ్యాపీ. ఇక్కడ కూడా సేమ్ అండి, టెస్ట్ కేసులో ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ రెండు మ్యాచ్ అయితే పాస్, ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ రెండు మిస్ మ్యాచ్ అయితే ఫెయిల్ అండి. సో టెస్ట్ కేస్ ఫెయిల్యూర్ ఈజ్ నథింగ్ బట్ ఎ డిఫెక్ట్ ఈస్ రైజ్డ్. టెస్ట్ కేస్ ఫెయిల్యూర్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక డిఫెక్ట్ అనేది రైజ్ అయింది. సో వేర్ యూ నీడ్ టు ఎంటర్ ద డిఫెక్ట్ ఎక్కడ ఎంటర్ చేస్తామండి, వీ నీడ్ టు ఎంటర్ ద డిఫెక్ట్ ఇన్ బగ్ రిపోర్ట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్లీ ద బగ్ రిపోర్ట్ విల్ బి రీచ్ టు డెవలపర్. ఫైనల్గా బగ్ రిపోర్ట్ ఎవరికి రీచ్ అవుతుందండి, డెవలపర్కి రీచ్ అవుతుంది. వై? బికాస్ రీజన్ ఏంటండి, ద ప్రాబ్లమ్ షుడ్ బి ఫిక్స్డ్ బై ద డెవలపర్ ఓన్లీ. ఇక్కడ ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేయాల్సింది ఎవరండి, డెవలపరే ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేయాలి. యాజ్ అ క్యూఐ ఇంజనీర్ వీ నీడ్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్. మనం ఓన్లీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తాం, ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయాల్సింది డెవలపర్. సో ఫైనల్లీ ద బగ్ రిపోర్ట్ విల్ బి రీచ్ టు ద డెవలపర్. సో డెవలపర్ హ్యావ్ టు ఫిక్స్ ద బగ్స్ బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ. సో ప్రయారిటీని బేస్ చేసుకుని డెవలపర్ బగ్ ఫిక్సింగ్ చేస్తాడు. అంటే ఫస్ట్ హై ప్రయారిటీ బగ్స్, ఇంకా టైం ఉంటే మీడియం ప్రయారిటీ బగ్స్, ఇంకా టైం ఉంటే లో ప్రయారిటీ బగ్స్. సో లైక్ దట్ ద డెవలపర్ విల్ ఫిక్స్ ద బగ్స్ బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ. ఓకే, ఇక్కడ మనం ఫ్యూచర్లో సివియారిటీ అంటే ఏంటి, ప్రయారిటీ అంటే ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుంటాం అండి.
సివియారిటీ అంటే సీరియస్నెస్ ఆఫ్ ద ప్రాబ్లం. ప్రాబ్లం తాలూకా సీరియస్నెస్ని సివియారిటీ అంటాం. ప్రయారిటీ మీన్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రాబ్లం. సో ప్రాబ్లం తాలూకా ఇంపార్టెన్స్ని ఏమంటామండి? ప్రయారిటీ. సీరియస్నెస్ వేరు, ఇంపార్టెన్స్ వేరు. దానికోసం మనం ఫ్యూచర్లో బగ్ రిపోర్టింగ్ మాట్లాడుకునేటప్పుడు సివియారిటీ కోసం, ప్రయారిటీ కోసం మనం డిస్కస్ చేస్తాం. సో ఆఫ్టర్ బగ్ ఫిక్సింగ్, మేజర్ బగ్స్ అన్ని కూడా ఫిక్స్ అయిన తర్వాత, మన డెవలపర్ ఫిక్స్ చేసిన తర్వాత, ద మోడిఫైడ్ బిల్డ్, సే ఆఫ్టర్ మేజర్ బగ్స్ ఆర్ ఫిక్స్, ద మోడిఫైడ్ బిల్డ్ విల్ బి రిలీజ్డ్ టు టెస్ట్ ఇంజనీర్. ఆ మోడిఫై అయిన బిల్డ్ని ఎవరికి రిలీజ్ చేస్తున్నారండి? టెస్ట్ ఇంజనీర్కి రిలీజ్ చేస్తారు. సో రీజన్ ఏంటండి, మనకెందుకు రిలీజ్ చేస్తున్నారు మోడిఫైడ్ బిల్డ్ని? వి నీడ్ టు కన్ఫర్మ్, మనం కన్ఫర్మ్ చేయాలండి రియల్లీ ద బగ్ ఈజ్ ఫిక్స్డ్ ఆర్ నాట్. సో రియల్గా బగ్ అనేది ఫిక్స్ అయిందా లేదా. సో యూ నీడ్ టు కండక్ట్ ద రీటెస్టింగ్. సో రీచెక్ చేసి రియల్గా బగ్ అనేది ఫిక్స్ అయిందా లేదా చెక్ చేస్తారు. ఇఫ్ రియల్లీ ద బగ్ ఈజ్ ఫిక్స్డ్, రియల్గా బగ్ అనేది ఫిక్స్ అయి ఉంటే యూ నీడ్ టు క్లోజ్ ద బగ్. యూ నీడ్ టు క్లోజ్ ద బగ్. యాజ్ ఎ టెస్ట్ ఇంజనీర్ వీ నీడ్ టు క్లోజ్ ఇట్. సో ఇక్కడ బగ్ ఫిక్సింగ్ అనేది వేరండి, బగ్ క్లోజింగ్ అనేది వేరు. ఫిక్సింగ్ ఎవరు చేస్తారండి? ఫిక్సింగ్ ఈజ్ డన్ బై యువర్ డెవలపర్, సాల్వ్ చేయడం అండి. క్లోజింగ్, ఒక ప్రాబ్లమ్ని క్లోజ్ చేసేది ఎవరండి? టెస్ట్ ఇంజనీర్ హ్యావ్ టు క్లోజ్ ద బగ్. బట్ వెన్ యూ నీడ్ టు క్లోజ్ ఇట్, మీరు ఎప్పుడండి క్లోజ్ చేస్తారు? ఇఫ్ ద బగ్ ఈస్ ప్రాపర్లీ ఫిక్స్డ్, బగ్ అనేది ప్రాపర్గా ఫిక్స్ అయి ఉంటే మీరు దాన్ని క్లోజ్ చేస్తారు. ఎల్స్ సింపుల్లీ సెండ్ బ్యాక్ టు యువర్ డెవలపర్. సో అది ప్రాపర్గా ఫిక్స్ అవ్వకపోతే మళ్ళీ వెనక్కి పంపించేస్తారు. క్లియర్ కదండి? సో ఇది జస్ట్ ఒక లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ క్యూఏ. సే మన టెస్టింగ్ డిపార్ట్మెంట్లో డాక్యుమెంట్స్ ఏంటంటే ఉంటాయి చూడండి. టెస్ట్ సినారియోస్, టెస్ట్ కేసెస్, టెస్ట్ డేటా, ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్, బగ్ రిపోర్ట్స్. సో లైక్ దట్ ఇక్కడ మనకు ఉండే చిన్న చిన్న డాక్యుమెంట్స్ ఇవన్నీ. వీటితో పాటు టెస్ట్ ప్లాన్ అనే డాక్యుమెంట్ కూడా మన డిపార్ట్మెంట్లో, టెస్టింగ్ డిపార్ట్మెంట్, క్యూఏ డిపార్ట్మెంట్లో ఉంటుంది. సో టెస్ట్ ప్లాన్ మీన్స్, ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఒక జర్నీ ప్లాన్ లేదా ఒక ట్రిప్ ప్లాన్ మీకు అర్థమయ్యేటట్టు. సో ఒక హాలిడే ట్రిప్కి వెళ్ళాలనుకోండి, మనకు ఇంట్లో చిన్న ట్రిప్ ప్లాన్, ఈవెన్ అది ఒక పేపర్ మీద రాయొచ్చు లేదా మన మైండ్లో రాసుకోవచ్చు. ఒక ట్రిప్ ప్లాన్ ఏం రాసుకుంటామండి? ఒక 10 days మీరు ట్రిప్కి వెళ్ళాలి. ట్రిప్ ప్లాన్ ఏమైనా వేసుకుంటారండి? డే 1, డే 2, డే 3. డే 1 ఏం చేయాలి, డే 2 ఏం చేయాలి, డే 3 ఏం చేయాలి. దాన్ని మన భాషలో స్కెడ్యూల్స్ అంటాం. సో సెకండ్ వన్ ఏంటండి? రిసోర్సెస్. ట్రిప్కి కావాల్సిన రిసోర్సెస్ అంటే ఏంటండి? ఫుడ్, మనీ, క్లోత్స్. ట్రిప్కి ఏమైనా ఫుడ్ పట్టుకెళ్ళాల్సి ఉంటుందా, అండ్ మనీ ఎంత అవసరం ఉంటుంది, క్లోత్స్ ఏం అవసరం ఉంటాయి, రిసోర్సెస్. అదేవిధంగా ఇక్కడ మన టెస్టింగ్ ఇష్యూకి వస్తే టెస్ట్ ప్లాన్లో కూడా సేమ్ అండి. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టెస్టింగ్, మన టెస్టింగ్లో మెయిన్ మన ఎయిమ్ ఏంటి, మన గోల్ ఏంటి. స్కోప్ అంటే బౌండరీస్ అండి. బౌండరీస్ అంటే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. దట్ మీన్స్ వాట్ టు బి టెస్టెడ్, వాట్ నాట్ టు బి టెస్టెడ్. అండ్ రిసోర్సెస్, టెస్టింగ్ డిపార్ట్మెంట్కి అవసరమైనటువంటి రిసోర్సెస్, సాఫ్ట్వేర్ రిసోర్స్, హార్డ్వేర్ రిసోర్స్, హ్యూమన్ రిసోర్సెస్ అయినా. నెక్స్ట్ అండి స్కెడ్యూల్స్. సో ఏ వర్క్ ఎన్ని రోజుల్లో పూర్తి అవ్వాలి, టైం టేబుల్. సినారియోస్ ఎన్ని రోజుల్లో పూర్తి అవ్వాలి, టెస్ట్ కేసెస్, టెస్ట్ డేటా ఇవన్నీ కూడా ఎన్ని రోజుల్లో పూర్తి అవ్వాలి, స్కెడ్యూల్స్. సో ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా మీకు టెస్ట్ ప్లాన్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ డాక్యుమెంట్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్. ఓకే. సో జస్ట్ టుడే ఐ వాంట్ టు గివ్ ఎ లిటిల్ బిట్ ఇంట్రడక్షన్ ఆన్ ద క్యూఏ. క్యూఏ పైన ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇద్దామని ఇదంతా చెప్తున్నాను అండి. ఓకే. సో మీ ఎవరికైనా 1-to-1 ట్రైనింగ్ కావాలి అనుకున్నట్టయితే, పర్సనల్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే, ఐ విల్ ప్రొవైడ్ 1-to-1 ఆన్లైన్ ట్రైనింగ్. సో డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుంది. సో ఎవరికైనా 1-to-1 ట్రైనింగ్ కావాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ త్రూ ద మెయిల్ ఐడి. ఓకే. అండ్ నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా లాంచ్ చేశానండి. సో ప్లీజ్ సపోర్ట్ మీ, నాకు సపోర్ట్ చేయండి. సో మన క్లాసెస్ మ్యాక్సిమం వీలైనంత వరకు నా క్లాసెస్ అన్నీ కూడా నేను బోత్ ఇంగ్లీష్లో క్లాసెస్ ఉంటుంది, తెలుగులో ఒకరోజు ఇంగ్లీష్లో పెడతాను, 1 or 2 daysలో మళ్ళీ అదే క్లాస్ని తెలుగులో కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంటాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ, నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో షేర్ చేయండి అవసరమయ్యే వాళ్ళందరికీ కూడాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ రోజుకి ఇలా క్లోజ్ చేద్దాం. సో మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో ఒక 1 or 2 daysలో ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ అనదర్ కాన్సెప్ట్, వేరే కాన్సెప్ట్ని ఒక 2-3 daysలో మళ్ళీ పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సతీష్ పట్నాయక్. థ్యాంక్ యూ.